అన్నా కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కూడా జాబ్ ఇచ్చినట్టు ప్రకటిస్తుంది. కానీ నిన్న బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మీ మాటలు మాకు నమ్మసత్యంగా లేవు, ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు. కానీ నా రిటర్న్ ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోకపోతే 1 సెకండ్ అన్నా. ఐఎమ్ సారీ కానీ హాఫ్ నాలెడ్జ్తో మనం ఆడకూడదు. కంప్లీట్ నాలెడ్జ్తో లెట్ us డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు ప్రకటించారు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్, మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటోతోనే రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం? అది నిర్మలా సీతారామన్ గారికి అవసరమా? అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది వారు ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నాను. అది పరిణామం తీసుకుని ఆయన అనౌన్స్ చేశారు. నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా సార్? చెప్పినట్టు ఆ టీమ్ 11 కెప్టెన్ వచ్చే అవసరం లేకుండానే మీరే ముందస్తుగా అంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము అంటారా? అమ్మా, ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం, మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇలాగే నిన్న జరిగిన 4:45 మేము అందరూ అలర్ట్ అయ్యాం, అందరం ఆడుకున్నాం. మన ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్ గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేమేదో టీమ్ 11 క్యాప్టెన్ సమాధానం చెప్తున్నాం మేము లేము ఇక్కడ. తెలుగుల కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నావునా? దగ్గర రా, అడిగి దగ్గర వచ్చారు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అందుకని మీరు